Good morning, students. Good morning to all. Today I am going to discussing the next topic in the polynomials, relation between zeros and coefficients. Relation between zeros and coefficients. Already zeros ante telusu, coefficients ante kuda meeku already telusu. So zeros ante already meeku telusu, coefficients ante kuda telusu. So let us see about the relation between zeros and coefficients. If alpha comma beta are the zeros of a polynomial ax square plus bx plus c, ఇది quadratic polynomial కి జనరల్ ఫామ్ అనమాట. ఇది స్ట్రక్చరల్ ఫామ్ ax square plus bx plus c. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్ఫా కామా, దీన్ని ఆల్ఫా అంటాము, దీన్ని బీటా అంటాము. ఇక్కడ ఆల్ఫా కామా బీటా 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ అనుకున్నాము. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ కామా బి కామా సి ఆర్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ ఏ కామా బీలు కోఎఫిషియెంట్స్, సి అనేది ఏంటంటే కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ ఏ అనేది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్, ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ ఏ అనే గుణకము, ఏ అనే నెంబర్తో మల్టిప్లై చేసాం కాబట్టి దీన్ని ఏని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ అంటాము. అండ్ ఇక్కడ బీని కూడా ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ అంటాము. ఇక్కడ వేరియబుల్ టర్మ్ కాదు కాబట్టి ఇక్కడ సిని కాన్స్టెంట్ టర్మ్ అంటారు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఇది ఒక ఫార్మేషన్ అనమాట. దీంట్లో ఎక్స్లో ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఇక్కడ వేరియబుల్ అవుతుంది. ఏ కామా బీలో ఏమవుతాయి అంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ అవుతాయి అండ్ సి ఏమో కాన్స్టెంట్ టర్మ్ అనమాట. అందుకే ఏ కామా బి కామా సి ఆర్ కోఎఫిషియెంట్స్ అన్నాము. అయితే సో జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి రిలేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ ఇవ్వటం జరిగింది. ఆ 2 ఫార్ములాస్ కూడా దేన్ని డినోట్ చేస్తాయంటే జీరోస్ని, కోఎఫిషియెంట్ని. మన రిలేషన్ అంటే ఇక్కడ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్, దీని గురించి చెప్తున్నాము. అంటే ఇక్కడ మనకు ఫార్ములాస్ అని, ఈ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే సమ్ అంటే యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ జీరోస్ని యాడ్ చేస్తున్నాము. ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా కామా బీటాలు జీరోస్ అయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే యాడ్ చేస్తాం కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఇవేంటంటే మైనస్ బి బై ఏ, అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ బి అనేది ఏ, బి అంటే తెలుసు, ఏ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఏ కామా బిల్ని కోఎఫిషియెంట్స్ అంటారు. వేటి కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ బి అంటే ఏంటంటే సిన్స్ ఇక్కడ ఈ ఫార్ములాలో బి అంటే ఏంటి, ఏ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సిన్స్ బి ఈజ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఉంది కదా, ఈ బిని ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ అంటాం కదా ఇక్కడ. సో అదే ఇక్కడ రాస్తాము. బి ఈజ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్, ఏ ఈజ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. టోటల్ని ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే మీనింగ్ ఏంటంటే కోఎఫిషియెంట్ మైనస్ ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని చెప్తారనమాట. మైనస్ బి బై ఏ అంటే ఏంటంటే మైనస్ ఆఫ్ బి అంటేనేమో కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఇక్కడ సింబాలిక్గా ఎలా రాస్తామంటే మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ద జీరోస్ ఇది ఫార్ములా అంటారు. సమ్ ఆఫ్ ద జీరోస్ మన మామూలుగా అయితే సమ్ అంటే మనకు తెలిసిన జీరోస్ మనకు తెలుసుంటే వాటిని సమ్ చేస్తాము. ఒకవేళ జీరోస్ తెలియకుండా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవాలంటే వాటికి జీరోస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మైనస్ బి బై ఏ ఫార్ములా వేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సిన్స్ బి ఈజ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ ఈజ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనుకుందాం.
2x² + 5x + 6 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే హియర్ ఇక్కడ b = ఏమవుతుందంటే 5 అవుతుంది అండ్ a ఎంత అవుతుందంటే 2 అవుతుంది. a = దీని నుంచి సమ్ ఆఫ్ ద జీరోస్ ఇక్కడ ఫార్ములా చెప్పాను ఆల్రెడీ కోఎఫిషియంట్స్కి -b/a. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ b ఎంత అవుతుందంటే 5 అవుతుంది డివైడెడ్ బై a అంటే ఇక్కడ ఎంత అంటే 2 అంటే టోటల్లీ -5/2 అవుతుంది అనమాట. అంటే ఇలా కనుక్కుంటారు. అంటే ఇది మనం సమ్ ఆఫ్ ద జీరోస్ అనేవి జీరోస్ కనుక్కొని వాటిని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది